నమస్తే. మొత్తం 17 ఎంపీ స్థానాల్లో తెలంగాణలో 8 చోట్ల బీజేపీ గెలిచింది. ఆ 8లో చాలా నియోజకవర్గాల్లో ఒకటి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈటల 2 లక్షలకు పైన మెజారిటీ, కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలో ఆయన దాదాపు 1,70,000కు పైన మెజారిటీతో ఈ 2 నియోజకవర్గాలు భారీ మెజారిటీ సాధించినాయి. ఆ తర్వాత బండి సంజయ్ 1,50,000కు దగ్గరగా ఆయన మంచి మెజారిటీ సాధించారు. అరవింద్ 1,00,000 మెజారిటీ సాధించారు. ఇట్లా 8 స్థానాల్లో మంచి విక్టరీ బీజేపీ కొట్టింది. మరో 8 స్థానాల్లో కాంగ్రెస్ కూడా అంతకంటే ఎక్కువ మెజారిటీతో 8 స్థానాలు గెలిచింది. బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1. సో ఇది లెక్క. మాట్లాడదాం. ఒక్కొక్క క్యాండిడేట్ మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నాం. నా ముందు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, చేవెళ్ల ఎంపీ ఇప్పుడు. నమస్తే సార్. సో తీవ్రంగా ప్రయత్నం చేశారు మీరు, మీ ఫ్యామిలీ, సో అంతా మీ ఆఫీసు, మీ నెట్వర్క్ అంతా గట్టిగానే వర్క్ చేసినట్టున్నారు. మొత్తానికి పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ అందరూ అన్ని రకాలుగా మీరు ఉపయోగించుకున్నారు. సో విజయం సాధించారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. సో మరో 5 సంవత్సరాలు మీరు చేవెళ్ల ఎంపీగా ఉండబోతున్నారు. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ సమయంలో? సంతోషమే కానీ ఓకే, పెద్ద బాధ్యత ముందుంది. ఓకే. అండ్ నేనైతే ఎప్పుడున్నట్టే అదే విధానంగా కొనసాగుతాను. అక్కడ పార్లమెంట్లో ఒక ఆదర్శ నంబర్ 1 ఎంపీగా అయితందుకు ప్రయత్నం చేస్తా. అక్కడ 100% అటెండెన్స్, అన్ని ఇష్యూస్, ప్రాంతీయ ఇష్యూస్, మన చేవెళ్ళ ఇష్యూస్, మరి జాతీయ ఇష్యూస్, ఇవన్నీ కూడా మాట్లాడతాను. అక్కడికి ఏమైనా ప్రాజెక్ట్స్ ఇక్కడికి వచ్చేది ఉంటే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు కూడా అదే చేస్తుంటే, కానీ ఇప్పుడు బీజేపీలు ఉన్న ఆడ బీజేపీ ప్రభుత్వం ఉంటుంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేయవచ్చు. అక్కడ ఢిల్లీలో అయితే ఇక్కడ కూడా నేను 5 నెలలు ఢిల్లీలో ఉంటా. ఎందుకంటే పార్లమెంట్ సెషన్స్, కమిటీ మీటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. 7 నెలలు ఇక్కడ ఉంటా. 6.5 నెలలు హైదరాబాద్ ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి నేను పోతాను, ప్రజలతో కలుస్తాను, అందుబాటులో ఉంటాను. ఆఫీస్ ఉన్నప్పుడు అందుబాటులో ఉంటాను. అదే కాక ఎన్నో తెలంగాణ ధనిక రాష్ట్రమే కానీ మా వికారాబాద్ రంగారెడ్డి జిల్లా రోడ్లైనా లేకుంటే ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఎన్నో విధానంగా మన బడులైనా, అక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కూళ్ళైనా లేకుంటే హాస్పిటళ్ళు, ఇవన్నీ ఎన్నో విధానంగా వెనుకబడిపోయింది రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో. ఇవి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేటువంటి, ఎందుకంటే వాళ్ళ పరిధిలోనే వస్తాయి ఇవన్నీ చాలా మటుకు. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్లా, కొన్ని రైల్వేస్ సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్గా, అవి కూడా నేను ప్రయత్నం చేస్తా. కొన్ని అయితే ఆల్రెడీ మొదలుపెట్టిన ప్రయత్నాలు. జిఎం సౌత్ సెంట్రల్ రైల్వేస్లో ఆల్రెడీ కలిసినాను, ఉత్తరం రాసినాను. అట్లనే తాండూరులో పొల్యూషన్ గురించి నేను ఇక్కడ నేషనల్ కౌన్సిల్ ఫర్ బిల్డింగ్ మెటీరియల్ అక్కడ పోయి కలిసినాను. తర్వాత 100 కోట్లు వికారాబాద్కు కేటాయించారు ఆల్రెడీ మొన్న. దాన్ని డిపిఆర్ ప్లాన్లు చూసి ఎట్లా మ్యాక్సిమం ఆ 100 కోట్లు అన్నిట్లా మంచిగా ఎట్లా వాడుకున్నా, అది కూడా నేను టూరిజం డిపార్ట్మెంట్ పోయి మాట్లాడినా. ఇది రిజల్ట్ రాకముందే ఈ పనులు చేసిన. నేను ఎప్పటి సందో టమాటా రైతుల సమస్యల గురించి చేస్తుంటే దాంట్లో IIITలో ఒక సైంటిస్ట్ని ఇన్వాల్వ్ చేసినాను. సో ఈ పనులు అయితే నేను మొదలు పెట్టినాను. అయితే ఎంపీ ల్యాడ్స్ ఇంతకుముందు కూడా నేను 400 గ్రామాలకు ఇచ్చిన. అది కూడా మంచిగా ఉపయోగం ఎట్లయితుంది, ఎందుకంటే అందరూ వచ్చి అడుగుతారు, ఎవరికి ఎక్కువ వస్తుంది వాళ్ళకు. ఇవన్నీ కూడా నేను అట్లే ఎప్పుడైతే ఇంతకుముందు చేసినట్టే కొనసాగుతా. కానీ ఒకటైతే వాస్తవం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంకి ఎన్నో కష్టాలు ఉన్నాయి, ముఖ్యంగా ఆర్థికంగా. ఎందుకంటే పోయినైన అప్పుల పాలు చేసిపోయిండు, పైసలు లేవు, ప్రభుత్వం నడిపిస్తేందుకే లేవు. అందుకే నేను కేంద్ర ప్రభుత్వంతో రాజకీయాలకు, మోడీ గారు కూడా అదే డెవలప్మెంట్ ఇష్యూస్ లేకుంటే ప్రజలకు ఇబ్బంది అయితే రాజకీయాలకు పక్కకు పెట్టి ఇక్కడ ఉన్న పార్టీని ఎట్లా సపోర్ట్ చేయాలి. ఓకే. అండ్ అట్లనే ఇక్కడ కేంద్రం నుంచి పథకాలు తెస్తే అవి డైవర్ట్ చేయకుండా దాని కొరకే వాడేటట్టు చూస్తాను. నేనైతే తప్పకుండా చూస్తాను. కొన్ని పథకాలు 50-50 ఉంటాయి. ఉదాహరణగా MMTS, నేను కేంద్రం నుంచి MMTS శంకర్పల్లి వరకు తీసుకొస్తాను. కానీ మీరు ఇక్కడ అంటే 50% కేంద్రం ఇస్తుంది, మీరు ఇక్కడ మ్యాచింగ్ గ్రాంట్ మీరు ఇవ్వాలని నేను ఒత్తిడి పెడతాను. సో ఇట్లా పార్టీల పక్కకు పెట్టి నేను అనుకుంటే ఈ ప్రభుత్వంతో పనిచేసే అవకాశం ఉన్నది. ఇలా కాంగ్రెస్ ఉండని, నేను బీజేపీలో ఉండని, ఇది ఒకరికొకరు అవసరం. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినారా ఈ మెజారిటీ? సరే, మీరు ప్రచారం సమయంలో 2 లక్షలు 3 లక్షల మీడియా ముందు చెప్పిన చివరి వరకు చాలా టైట్ ఉన్నది, చాలా టఫ్ ఫైట్ ఉన్నది 2 పార్టీల మధ్య అన్న చర్చ ఎక్కువగా జరిగింది.
సో మీరు కూడా అంతే కష్టపడ్డారు, అంటే ఈజీగా ఏం విక్టరీ రాలేదు, కష్టం అయితే గట్టిగానే పడ్డారు. సో ఊహించరా 1,72,000 పైన మెజారిటీ వస్తుంది అని? 1,00,000 కంటే ఎక్కువ అయితే 100% Okay. ఎక్స్పెక్ట్ చేసిన. 2 లక్షలు 3 లక్షలు వచ్చే అవకాశం కూడా ఉండే, కానీ 2-3 లక్షలు దాటలేదు. ఒకటి రెండు విషయాలలో కొంచెం బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ చాలా నాకు బ్యాడ్ టేస్ట్ ఇన్ ద మౌత్ అంటే. ఓకే, మీరు ఈ స్థాయిలో ఇట్లా ఈ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయకపోయి ఉంటారు గతంలో. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే నెరేటివ్ కూడా అది కాంగ్రెస్ అయితే మైనారిటీస్లో విషం నింపేసింది. నాకు ఎప్పుడు కూడా మైనారిటీస్ 20% మైనారిటీస్ మినిమం నాకు పడతాయి, కానీ ఈసారి మైనారిటీస్ నెత్తిలలో విషం నింపింది. వీళ్ళు వస్తే మైనారిటీస్ను అనగదొక్కుతారు, వీళ్ళు వస్తే సిఏ తెచ్చి మైనారిటీస్ అని దేశం నుంచి ఎలగొడతారు, వీళ్ళు వస్తే మైనారిటీస్ను సెకండ్ క్లాస్ సిటిజన్గా. అది చాలా సిఏ ఎవరు తెచ్చింది. ఎందుకు మీకు వేలేదా మైనారిటీస్ ఎక్కడ? అంటే మీరు కొంత దగ్గరగానే ఉంటారు కదా. కొంతమంది వేసింది కానీ చాలా మంది ఇలా విషం నింపింది దగ్గర వాళ్ళలో కూడా. ఓకే, కొన్ని జాలనైతే ఒక బూత్లా నాకు వాళ్ళకేమో 531 ఓటు వస్తే నాకు ఒక్క ఓటు వచ్చింది. ఒక బూత్లోనా? ఒక బూత్లో. ఎక్కడ ఏరియా అది? నేను అనుకుంటా రాజేంద్ర నగర్. ఓకే. అయితే ఇప్పుడు ఇటువంటి హై పోలరైజేషన్, మతపరంగా పోలరైజేషన్ ఎప్పుడు లేకుండే, అండ్ అది దేశానికి రాష్ట్రానికి మా చేవళ్ళకి కూడా మంచిది కాదు. ఎందుకంటే మోడీ విధానము, బీజేపీ విధానం, ఆర్ఎస్ఎస్ విధానం ఏంటంటే సబ్కే సాత్ సబ్కా వికాస్. అంటే కాంగ్రెస్ పార్టీ ఈ సబ్కే సాత్ సబ్కా వికాస్ సిద్ధాంతాన్ని ఓడగొడుతందుకు బాగా ప్రయత్నం చేసింది. కొన్ని చాలా సక్సెస్ఫుల్ అయింది. నేనైతే ముందుకు పోతందుకు నేను బీజేపీ ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది. సబ్కే సాత్ సబ్కా వికాస్ సిద్ధాంతంతో ముంగట్టు పోతా. అది కాంగ్రెస్ పార్టీ అది చేసుడు తప్పు. అంటే ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఒక మైనారిటీల పార్టీ అయిపోయింది. ఎందుకు? మైనారిటీలో ఉండాలి, మెజారిటీతో ఉండాలి. అది కొంచెం బాధాకరంగా. కానీ మీరు కూడా అంటే ఓట్ పోలరైజేషన్లో మీరేం తక్కువ కాదు కదా. సరే, మీరు కొండా విశ్వేశ్వరరెడ్డిగా మీరు చేయకపోయి ఉండొచ్చు, కానీ పార్టీ పరంగా అయితే ఓట్ పోలరైజేషనే కదా వ్యవహారం దేశం అంతా నడిచింది. వాళ్ళు ఏమన్నారంటే మేము రామ మందిరం కట్టించాము, కొంచెం గట్టిగా మేము మస్జిద్లను కూలగొడతాం, మీను అంగదొక్తాము, మీను ఎలగొడతాం అన్నమా అనలేదు. వాళ్ళు అన్నారు, ఎవరు? కాంగ్రెస్ అన్నది వీళ్ళు వస్తే ఎలగొడతారు, వీళ్ళు వస్తే మస్జిద్లను కూలగొడతారు, వీళ్ళు వస్తే ముస్లిమ్స్ అండ్ సెకండ్ క్లాస్ సిటిజన్గా చూస్తారు. వాళ్ళు మేము ఎప్పుడు కూడా నెగిటివ్ అనలేదు. మేమన్నాం అవును రామ మందిరం కట్టిస్తాము, భారత్ మాతాకి జై అన్నాము, జై శ్రీరామ్ అన్నాము, ఇవన్నీ కూడా అన్నాము. నెగటివ్ క్యాంపెయినింగ్ చేసింది వాళ్ళు, మేము నెగటివ్ ఏం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ అన్నిట్లో ఎక్కువ మైనారిటీస్కి చేసింది మోడీ పథకాలే. 36% ఏంది మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉపయోగించిన వాళ్ళు, ముద్రా లోన్స్. 31% ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉపయోగించింది ముస్లిమ్స్. వాళ్ళే ఎక్కువ లాభపడ్డారు. అది మంచిది, సంతోషం మాకు. కానీ వాళ్ళ నెత్తిలో విషయం నింపి. సరే, మీరు ఇప్పుడు ఎంపీ అయ్యారు, మొత్తం 8 మంది గెలిచారు ఎక్కడ ఈ పార్టీ నుంచి ఇక్కడ. సో అందులో మీరు కూడా సీనియర్గా ఉన్నారు. సో కేంద్ర మంత్రి పదవులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా తెలంగాణకి? ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నదా? దాంట్లో కొంచెం అడ్వాంటేజెస్ ఉంటాయి, డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ అంటే దేశానికి కొరకు చాలా మేలు చేయవచ్చు. నా దగ్గర ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ నాకు నాలెడ్జ్ ఉంది, ఆ సబ్జెక్ట్ నేను దేశానికి కొరకు కాంట్రిబ్యూట్ చేయవచ్చు. డిస్అడ్వాంటేజ్ అంటే ఒక కేంద్ర మంత్రి అయితే ఇంకా ఢిల్లీలోనే ఉండాలి, దేశం మొత్తం తిరగాలి, చేవెళ్ళలు ఉండవు. ఇప్పుడైతే చేవెళ్ళ కనీసం 7 నెలలను ఉంటా, కానీ అప్పుడు చేవెళ్ళలు మ్యాక్సిమం 1-2 నెలల కంటే ఎక్కువ ఉండలేము. సో ఛాన్స్ వస్తే అడుగుతారా నాకు కూడా ఇవ్వండి అని? నేను అడగానండి, అడగను, వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. ఓకే. అండ్ అడిగితే నేను అడిగినందుకు ఎవరు కూడా ఇయ్యారు. వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు చెప్తారు, పార్టీ ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. సో ఎన్ని వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు రాష్ట్రానికి మంత్రులు? తప్పనిసరి 2 వస్తాయి. 2 వస్తాయి. కానీ ఇప్పుడు ఎన్డీఏ బీజేపీకి సింగిల్ మెజారిటీ లేదు కాబట్టి ఎన్డీఏ పక్షాలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇవ్వకపోతే ఆయన ఊరుకోడు కదా. తప్పనిసరి ఇస్తారు. ఎన్సీ ఇక్కడ జేడీయూకి ఇవ్వకపోతే వాళ్ళు తప్పనిసరి ఇస్తారు. బ్రేక్ అవుతుందేమో కదా. ఏంది కాదు, తెలంగాణ లేరు కదా వేరే పార్ట్నర్స్. తెలంగాణ ఓన్లీ బీజేపీ ఉంది, మాకు ఎవరు పార్ట్నర్స్ లేరు ఇక్కడ. అయితే ఇక్కడ నుంచి ఇద్దరికి ఇస్తారని అనుకుంటున్నాను. అంటే ఆయన కావచ్చు, బట్ వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కోత ఇక్కడ పడుతుంది కదా అంటున్నా. మొత్తం నార్త్ ఇండియాలో పడుతుండవచ్చు, ఎందుకంటే బీజేపీ కూడా సౌత్ ఇండియా మీద ఫోకస్ చేస్తుంది. బీజేపీలో సౌత్ ఇండియాలో 200% ఇంకా ఎక్కువ ఓట్ షేర్ గెయిన్ అయింది. 300 దాదాపు 300%.
మన 14% ఉంటే ఇప్పుడు ఇక్కడనే 35% అయింది ఓట్ Okay. షేర్. అయితే తమిళనాడు కూడా మోర్ దెన్ డబుల్ అయింది, కేరళలో డబుల్ అయింది, అంతటా డబుల్ అయింది. అయితే ఇక్కడ ఫోకస్ బాగుంటుంది సౌత్ ఇండియా. కానీ మీరు ఎంపీగా గెలిచినారు కానీ ఏమైనా డిస్సాటిస్ఫాక్షన్ ఉందా? కేంద్రంలో బీజేపీకి 272 ఆ పైన రాలేదు, 400 అన్నారు, ఎన్డీఏకి 400 రాలేదు. సో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు భవిష్యత్తులో. చంద్రబాబు నాయుడు లేకపోతే నితీష్ కుమార్ మళ్ళీ రాహుల్ గాంధీ వాళ్ళతో డిస్కషన్ జరుపుతూ ఉన్నారు అని ఏమన్నా ఇబ్బంది ఏమైనా అనిపిస్తున్నదా? నాకు కదండి, అట్లేం లేదా? యావత్ భారతదేశంకు డిసప్పాయింట్మెంట్ ఉంది. ఒక స్టేబుల్ గవర్నమెంట్ 272 దాటితే ఇంకా మంచిగా ఉంటుందని. అందుకే స్టాక్ మార్కెట్ అంటే ఒక ప్రభుత్వం మీద విశ్వాసం ఉంటే పెరుగుతుంది, వాళ్ళు వీక్ అయితే పడిపోతుంది. ఆయనతో పోయి మళ్ళీ ఈ కోలేషన్ పాలిటిక్స్ వస్తే దేశం నాశనం అయిపోతుంది. కానీ నాకు నమ్మకం ఉంది ఏంటంటే తక్కువ వచ్చినా కూడా ఇంకా పెరుగుతాయి. నితీష్ కుమార్ గారిని కానీ లేకుంటే చంద్రబాబు నాయుడు గారిని, వేరే ఇతర పార్టీలు ఉన్నాయి, ఏక్నాథ్ షిండే కానీ ఇతర పార్టీలు ఉన్నాయి, వాళ్ళే కాక వేరే ఎన్నో 18-19 ఇండిపెండెన్స్ ఉండు. అదే కాక 2-3 అవుట్రల్ పార్టీస్ ఇక్కడ వచ్చి బాగా బలంగా సపోర్ట్ ఇస్తాయని నాకు అనుకుంటున్నా. ఇది చాలా స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది. కానీ వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ వాళ్ళ ప్రయత్నం ఏంటంటే నిన్ను ఎట్టి పరిస్థితిలో డీస్టేబిలైజ్ చేయాలని. ఇంకోటి చాలా సంతోషం ఏంటంటే ఈసారి ఫ్రీబీ పాలిటిక్స్ ఇవన్నీ దాని ప్రభావం తక్కువైంది, పైసల ప్రభావం తక్కువైంది ఎలక్షన్స్ వల్ల. అండ్ ఓ తీరొస్తే పవర్ ప్రభావం కూడా తక్కువైంది. ప్రజలు ఇప్పుడు ఏమంటారు, ఇది ఇప్పుడు అంటారా ఈవీఎంలు ట్యాంపర్ చేసిండ్రు లేకుంటే పోలీస్ ఒత్తిడి తోటి ఓటేసుకున్నారు, అట్లానే ఉంటే మాకు 400 దాటుతుంటుంది. అయితే భారతదేశం మాత్రం ఇది ఒక ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, రూల్ ఆఫ్ ద లా ఉన్నట్టు ప్రపంచం మొత్తం తెలిసింది. ఇప్పుడు అంటారా జార్జ్ సోరోస్ అంటారా, లేకుంటే ఆస్ట్రేలియన్ జర్మన్ గవర్నమెంట్ లేకుంటే స్వీడిష్ గవర్నమెంట్ అంటారా, ఏలెత్తదా ఓ తీరుగా అది మంచిదే. కానీ ఇది ఒకటి ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ డివిజివ్ రూల్ ఏదైతుందో మైనారిటీస్లను నెత్తిలా విషం నింపింది, ఇది బాధాకరంగా ఉన్నది. సో ఊహించరా మీరు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? 200 అంటే కాంగ్రెస్ మీన్స్ ఇండియా కూటమికి ఎన్ని సీట్స్ వస్తాయి అనుకున్నారా? యూపీలో ఈ సిచ్యువేషన్ వస్తుంది అనుకున్నారా? అక్కడ మెజారిటీ తగ్గింది. ఇవి మ్యాక్సిమం ఇదేంటంటే ఇది ఓ 40-50 సీట్లు ఇటు అటు అటువైనా ఇటు వచ్చినాయి, ఇటువైనా అటు వచ్చినాయి. అయితే నేను ఉంచుకోలేదు. ఓకే, నేను అనుకున్న కనీసము 320 అంటే కూటమి ఎన్డీఏ కూటమి 320-330 దాటుతుందని. నేను ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది కదా, మినిమం ఎంత వస్తాయి అనుకున్నా. మినిమం 294 ఎంత వచ్చినాయి, ఓ 30 అనుకున్న దానికంటే తక్కువ వచ్చినాయి. కేసీఆర్ 0 ఇక్కడ సీట్స్ మొత్తం 7 ప్లేసెస్లో డిపాజిట్ పోయింది, 14 ప్లేసెస్లో థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయినారు, ఒక 2 స్థానాల్లో మాత్రమే సెకండ్లో ఉన్నారు. సో ఈ రిజల్ట్ బీఆర్ఎస్ పార్టీ ఇక లేదు అని అనుకోవడానికి అవకాశం ఉందా? లేదు వాళ్ళు మళ్ళీ పుంజుకోవడానికి ఛాన్స్ ఉందా? వాళ్ళు పుంజుకుంటే మీ పరిస్థితి ఏంది? సో వాళ్ళని మొత్తం 0 చేయడానికే మీ ప్రయత్నమా? వాళ్ళు 0 మేము ఎట్లా చేస్తాం? మేము గెలవాలని మేము వాళ్ళని 0 చేస్తానికి మా ప్రయత్నం ఎప్పుడు ఉన్నది. ఎవరిని మేము గెలుస్తానికి మేము ప్రయత్నం చేస్తాము. ప్రజలను మమ్మల్ని నమ్మితే మాకేస్తుంది, లేకుంటే కాంగ్రెస్ ప్రచారం నమ్మితే కాంగ్రెస్ను ఓటేస్తుంది. కానీ ఒకటైతే వాస్తవం, ప్రజలు వాళ్ళ మీద నమ్మకం పోయింది. 100% ఇటువంటి పార్టీలు దేశానికి, రాష్ట్రానికి, మా ప్రాంతానికి నష్టం చేస్తాయి. ఇంత ఒక కుటుంబ పాలన అంటే ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా లేకుంటే, ఓన్లీ ప్రపంచంలో లేకుండే, ఏ ప్రజాస్వామ్యం ప్రపంచంలో కుటుంబ పాలన అనేది లేకుండే. వారసత్వం ఉండేది, వారసత్వ హక్కులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల, కొన్ని రీజనల్ పార్టీలు, కానీ కుటుంబ పార్టీలు ఓన్లీ ఆ రాజపక్ష శ్రీలంకలో, మళ్ళీ తెలంగాణ ఎన్నో విధానంగా వెనుకకు పడ్డది, ఆర్థికంగా సూషాపులు పాలి. కానీ రాజకీయాలంటే 70-80 ఏళ్ళు 100 ఏళ్ళు వెనుకకేసింది రాజకీయంగా కేసీఆర్ కుటుంబ పాలన. ఇది మళ్ళీ రాదు అని నేను అనుకుంటున్నా. అండ్ వస్తే మన ప్రాంతానికి చాలా నష్టమవుతుంది. సో బీజేపీ భవిష్యత్తులో తెలంగాణలో అధికారం వచ్చే దిశగా ఇంకా బలంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉందా తెలంగాణలో? 100% వచ్చే ప్రభుత్వం 100% బీజేపీ ఉంటుంది ఇక్కడ, 100%. ఎందుకంటే మేము ఈడ కాంగ్రెస్ డెఫినెట్లీ చాలా వీక్ ఉన్నది. అది మా వల్ల కాదు, అది కేసీఆర్ వల్ల. ఎందుకంటే అప్పుల పాలు చేసి ఈయన మెడల ఊరేసిపోయిండు. ఎవరు కాంగ్రెస్ ఏమి ఆర్థికంగా ఊరేసిపోయిండు. ప్రభుత్వం నడిపిస్తానికే పైసలు లేవు. దాని మీద నుంచి అక్కడి నుంచి ఎవరో ఇక్కడ కాదు 6 గ్యారంటీలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదు. కాంగ్రెస్ ఢిల్లీ నుంచి
ఆరో 7 20 గ్యారెంటీలు నెత్తి మీద పెట్టిపోయింది. పైసలు ఎక్కడనే లేవు. ప్రజల వ్యతిరేకత మొదలవుతుంది, కరెంట్ కోతలు మొదలవుతుంది, జీతాలు లేట్ వచ్చుడు మొదలవుతాయి, ఇవన్నీ కూడా అవుతుంది. అయితే ఆయన కర్మ, కేసీఆర్ కర్మ వీళ్ళు వహిస్తున్నారు, ఎవరు కాంగ్రెస్ పార్టీ. అయితే వీళ్ళ మీద ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, ఒకవేళ ఆయనతో ప్రభుత్వం ఇప్పుడు కూలిపోయింది అనుకోండి, అండ్ ఒకవేళ మేము వచ్చినాం అనుకోండి, ఆ ఊరి మా నెత్తికి పడతాయి. అందుకే ఇది ఉంటుంది, ఇది ఉండాలి. వాళ్ళు ఒకటే ఒక తప్పు పని చేసిందంటే చెప్పేది ఉండే ఆర్థిక. ఇప్పుడు కూడా మొన్న కూడా చెప్పిండ్రు, ఏం చెప్పిండ్రు, డిసెంబర్లు ఇస్తా అని 2 లక్షల రుణమాఫీ, తర్వాత 100 రోజులు ఇస్తా అని, తర్వాత ఇప్పుడు ఆగస్ట్ 15 కూడా పైసలు ఉండయి. ఒకవేళ ఉంటే ఒక జేబులో కొట్టేసి ఇంకో జేబులో పెట్టినట్టు, అది విద్యాశాఖనో లేకుంటే వైద్యశాఖనో లేకుంటే ఇరిగేషనో దేన్నో అక్కడి నుంచి పైసలు తీసుకొని ఇక్కడ పెట్టుడు, కానీ అది కాదు, నడవదు. అయితే ఆగస్ట్ 15 కూడా వాళ్ళకి పైసలు ఉండేవి, కేంద్రం మద్దతు. అయితే వాళ్ళ మీద నెగటివ్, ప్రజలు తిరుగుబాటు ఉన్న ప్రభుత్వం మీద అవుతుంది. ఆ 2 లక్షలు ఇవ్వలేదు, ఆ 4,000 ఇవ్వలేదు, ఈ నిరుద్యోగ వృత్తి 4,000 ఇవ్వలేదు, ఇటువంటి ఎన్నో. ఆ 500 రూపాయలు చూసినవి. 500 రూపాయలు కూడా రాజకీయంగా చాలా మిస్టేక్ చేసారు వాళ్ళు. నిజంగానే వాళ్ళే నష్టం చేసుకుంటారు. వాళ్ళు ఏం చేసేది ఉంటేనంటే, అవును మేము వాగ్దానం ఇచ్చినాము 500 రూపాయలు బోనస్ ఇస్తాం వరికి, కానీ మాకు తెలియదు ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరం అని తెలియదు, అప్పులు తెలిసినాయి, కానీ దాని తర్వాత విద్యారంగంలో ఎలక్ట్రిసిటీ విద్యుత్ రంగంలో చూస్తే విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్లో 1,00,000 కోట్లు లాస్ ఉందని మాకు తెలియదు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క పుట్టల నుంచి ఒక్కొక్క పాము వెళ్తుంది, తెలియదు. అది తెలియకుండానే చేసింది, మా తప్పైంది. అందుకే ఇప్పుడు ఇవ్వలేము, బహుశా ఫస్ట్ మేము ఆర్థికంగా బలంగా చేసుకొని 1 ఏడాది తర్వాత ఇస్తామంటే ప్రజలు వాళ్ళ తప్పు ఒప్పుకుంటే మనుషులు గొప్పోళ్ళు అవుతారు, పార్టీలు కూడా గొప్పోళ్ళు అవుతారు. ఆ తప్పు దాచిపెట్టి మేము రేపిస్తాం, మాపిస్తాము, లేకుంటే ఇప్పుడు ఓన్లీ సన్న బియ్యంకి ఇస్తామంటే ఒక చెంపదెబ్బ పడ్డతైంది. అందరు ఆశిస్తున్నారు, అరే 500 రూపాయలు వస్తాయంటే ఇప్పుడు సన్న బియ్యంకే వస్తాయంట. ఇప్పుడు 8 నెంబర్ మీకు సాటిస్ఫైడా? 8 సీట్లు గెలవడం అన్నది లేదండి, డబుల్ డిజిట్ అని అన్నారు మీరు, 8 దగ్గర ఆగిపోయినారు. నాట్ సాటిస్ఫైడ్ అండి. ఓకే, బుర్ర నర్సయ్య గారు గెలిచేది ఉండే, మరి తను కూడా జైరాబాద్ కూడా గెలిచేది ఉండే, అట్లా కొన్ని పోయినాయి. అండ్ డబుల్ డిజిట్ వస్తాయని నేను అనుకున్నా, కానీ ఎన్నో కారణాల వల్ల రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ఏమంటుందంటే, బీఆర్ఎస్ ఓట్ అంతా షిఫ్ట్ అయిపోయింది, ఇది బీజేపీకి షిఫ్ట్ అయింది, దానివల్ల మాత్రమే బీజేపీ గెలవగలిగింది. సో వీళ్ళంతా కూడా లాస్ట్ 2-3 డేస్ అండర్స్టాండింగ్లో భాగంగా ఈ వ్యవహారం అంతా జరిగింది. బీఆర్ఎస్ కనుక తన పార్టీ తను నిలుపుకోగలిగితే అసలు బీజేపీ ఇక్కడ ఉండేదే కాదు, ఒక 5 to 6% వాళ్ళకు వచ్చినా కూడా ఈ సిచ్యువేషన్ ఉండేది కాదని. కాదండి, నేను రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అనలైజ్ చేయలేదు, సంఖ్యలు చూడలేదు, కానీ మీ నియోజకవర్గం చెప్పండి. మా నియోజకవర్గం చెప్తా. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఓట్లు అన్నీ మాకు వచ్చినా కూడా నేను 100% ఓడిపోతుంటుంది. ఎందుకంటే తాండూరులో బీఆర్ఎస్ ఓడిపోయింది, వికారాబాద్లో ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది, అక్కడ అంతటా చేవెళ్ళ అంతటా కాంగ్రెస్ గెలిచింది. అండ్ మాకు అక్కడ చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ఓట్లతో నేను గెలవకుంటే, కాంగ్రెస్ ఓట్లు దాదాపు 15%, అంటే కాదు 40 నుంచి 45% కాంగ్రెస్ ఓట్లు కూడా ఎన్నో జాగాలను నాకు పడ్డాయి. ఇంకోటి అందుకే గెలిచినాం. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోతుండ్రు, ఒక్కసారి నేను గెలిచిందనుకో, ఇగో రఘు హెల్ప్ వల్ల గెలిచినా అని నేను మర్చిపోతాను, ఈయన హెల్ప్ వల్ల గెలిచినా అని మర్చిపోతాను. నేను అనుకుంటా నా వల్లనే నేను గెలిచినా అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి కూడా అదే, వాళ్ళు యాదికి పెట్టుకోవాలి. వాళ్ళ ఓట్ షేర్ 19, 18, 20% ఉండే, నేను కాంగ్రెస్ ఉంటిని. తక్కిన ఓట్ షేర్ ఎక్కడిది? యాంటీ కేసీఆర్ ఓట్ షేర్. వాళ్ళు అనుకుంటూ మొత్తం నాకు 38, 40 పడ్డాయి మన నా ఓట్లే అనుకుంటారు. కాదు, అందులో సగం ఓట్లు యాంటీ కేసీఆర్ ఓట్లు. ఇప్పుడు యాంటీ కేసీఆర్ కాంగ్రెస్ మీద ప్రేమతోటి వేయలేదు వాళ్ళు. ఇప్పుడే కాంగ్రెస్ 5 గ్యారెంటీలు ఇవి కాకుంటే అవి మాకేస్తుడు వాళ్ళు. మాకు 200% ఎవరైతే కాంగ్రెస్కి వేసిండ్రో అసెంబ్లీలో చాలా మంది మాకు వేసిండ్రు. అందుకే మాకు 8, కానీ 10, 12, 11 కూడా వచ్చే అవకాశం ఉండే. ఇంకోటి మోడీ వేవ్ నేను అనుకున్నా మొత్తం తెలంగాణలో ఉందనుకున్నా, కానీ కొన్ని జాలు ఎక్కువ ఉండే, మా ప్రాంతంలో ఎక్కువ ఉండే, కొన్ని జాలు తక్కువ ఉండేది. అయితే అది యూనిఫామ్ తెలంగాణ వస్తే మాకు
12 దాటుతుంటివి. ఓకే. సో ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్, చంద్రబాబు నాయుడు ఫైట్ అక్కడ చూసుంటారు, చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు, అసలు ఎక్స్పెక్ట్ చేసినట్టు వైట్ వాష్ అంటే టోటల్ వాష్ అవుట్ వైసీపీ, తెలుగుదేశం ఎంతమంది మిత్రులు ఉన్నారు, గెలుస్తాము, కానీ వాళ్ళు కూడా ఎందుకంటే చాలా మంది నేను అనుకుంటా ఈవెన్ పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్, విశ్లేషకులు, సెఫాలజిస్టు వీళ్ళే తప్పు. అవును, అదే కదా ఎగ్జిట్ ఈవెన్ ఇక్కడ ఆంధ్రాల. అవును, కానీ ఇంత విపరీతంగా ఉంటుందని ఎవరు అనుకోలేదు. నాకు దగ్గర మా చుట్టాలు ఉన్నారు, మా క్లాస్మేట్ తమ్ముని కొడుకు నిలబడ్డాడు, మా వియంకుల రిలేటివ్స్ నిలబడ్డాడు అనంతపూర్ నుంచి. అయితే వాళ్ళు కూడా ఎవరైతే పోటీ చేస్తుండ్రో వాళ్ళు కూడా అనుకోలేదు ఇంత మెజారిటీ వస్తుందని, టైట్ అయితే అనుకోలేదు. అయితే ఇది నిజంగానే ఒక ఫినామినన్. అండ్ అది ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రీబీ పథకాలు పనిచేయలేదు, దాని మీదనే ఆధారపడి ఉండే కానీ అది పనిచేయలేదు. అయితే ఎవరు కూడా అనుకోలేదు. సో ఎట్లుంటది అక్కడ చంద్రబాబు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఈక్వేషన్ కలుపుకొని వెళ్తామని అంటున్నారు. సో ఆయన బాసే గతంలో కాబట్టి మేము కలుపుకొని వెళ్తాం కేంద్రంతో కానీ పక్క రాష్ట్రంతో చాలా గానీ మంచిది. అంటున్నారు. అదే బైపార్టిసన్షిప్ అంటారు. అంటే కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు నువ్వు బీజేపీలో ఉండొచ్చు, నువ్వు కాంగ్రెస్ ఉండొచ్చు, నేను బీజేపీలో ఉండొచ్చు, కానీ ఓ ఇష్యూ ఉన్నప్పుడు కలిసి పనిచేసుడు బైపార్టిసన్ దేశానికి రాష్ట్రానికి మంచిది. ఇప్పుడు బైపార్టిసన్షిప్కు అవకాశం మంచిగా ఉన్నది. అయితే ఓ తీరుగా చూస్తే ఆంధ్రప్రదేశ్కు మంచిగా, ఇక్కడ కూడా మేము కాంగ్రెస్ తోటి కలిసి పనిచేస్తాను తయారున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చేవెళ్ళ ఎంపీతో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.